కవిత గారు ఓకే 2 1 గో. కవిత గారు బావగారి పేరేంటి? చిన్న మస్తానాయ్. చిన్న మస్తానయ్య గారు మీ బొగ్గు చుక్కలు చూసి పడ్డారా? క్యూట్ గా ఉన్నారు. లవ్ లో బొగ్గు చుక్కలు చూసి పడ్డట్టున్నారు. మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ లో లవ్ ఉండదు అన్నానండి. సరే మీ క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. బావగారు సేమ్ పవన్ కళ్యాణ్ లో ఉంటారా? ఆల్మోస్ట్. ఆల్మోస్ట్. సరే పవన్ కళ్యాణ్ అండ్ శ్రేయ కలిసి ఒక సినిమాలో చేశారు. సో వన్ సింగిల్ పార్ట్ అలా కాదు, సో హీరో హీరోయిన్ గా చేశారు ఒక సినిమా. సో ఆ సినిమా పేరేంటి? జల్సా. పవన్ కళ్యాణ్ శ్రేయ. 1 2 3 అడి చూడదు 5 6 7 8 9 10. అశ్విని గారు లక్కీ బాలు అండి. సో ఏ సినిమా? బాలు అండి. బాలు పక్కన ఒకటి ఉంటది కదా, అదేంటి? ఏబిసిడి. ఎంతవరకు ఉంటది? ఏబిసిడి ఈఎఫ్జి. ఓకే, మొత్తానికి లక్క అలా అలా తిరిగి మీ దగ్గరికి వచ్చింది కాబట్టి 2 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ టీచర్ గారు. సరే ఇప్పుడు దాకా ఎక్కడా స్టూడెంట్స్ తో డాన్స్ వేయించడం, స్టూడెంట్స్ తో చెడపంద బెంచులు చూసాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం పాటకి ఇద్దరు టీచర్లు డాన్స్ చేస్తున్నారు. కమా రెడీ, సాంగ్ ప్లీజ్. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా, దీనే తొలి ప్రేమ అంటారేమైనా. ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా, సలే ఇట్లాంటివి చాలానే విన్నా. సూపర్, సో క్యూట్. ఇద్దరు టీచర్స్ చాలా బాగా ఆడారు. సో కవిత గారు సూపర్ ఆడారు నిజంగా, మీరు కూడా. అశ్విని గారు అండ్ కొంచెం అటు ఇటులో అశ్విని గారు గెలిచారంటే కంగ్రాట్స్. ఓషివెంగలో ఈ రోజు మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ సుమనిశ్రీ గారు అండ్ అశ్విని గారు. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఝాన్సీ గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అంతా మన కుటుంబమే, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. 1996లో మ్యారేజ్ అయింది. 2000లో మా సారు ఎక్స్పైర్ అయ్యారు. 2001లో బాబు పుట్టాడు. అంటే అంతకుముందు నేను కన్సీవ్ అయిన సంగతి కూడా నాకు తెలియదు. సో కన్సీవింగ్ అయిన సంగతి ఆయన చెప్పే టైం కూడా లేదు, ఆయన ముందే చనిపోయారండి. ఏమైంది సార్కి? హార్ట్ అటాక్. చిన్న చిన్న వయసులోనే నాకు 4 ఇయర్స్కే చనిపోయారు. అయితే అప్పటికి మాకు తెలియదు అనమాట. తెలియకపోతే మా బావగారు అంటే మా సార్ వల్ల అన్నయ్య టెస్టులు చేపిస్తాము అని అంటే చేపించారు. అప్పుడు 3rd month అని చెప్పారు. నాన్న ఎస్ఐగా చేశారు వరంగల్లో, మొత్తం సర్వీస్ అంతా. అమ్మ నాన్న, నాకు 5 అక్క, మేము 5 అన్నమాట. 5 సంతానము. ఆ 2 మగపిల్లలు, నాన్నకి మొత్తం 7. మా వారు చనిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది 2001లో. అబ్బాయి కూడా 2001 జనవరిలో 16th పుట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అబ్బాయి నాన్న ఎలా ఉంటాడు ఏందమ్మా అని అడగలేదు. అసలు వాళ్ళ నాన్న కూడా గుర్తు రాలేదన్నమాట. అబ్బాయిని అలా పెంచాను నేను. ఇప్పటి వరకు కూడా ఏమీ అడగలేదు అసలుకి. ఇలా ఉంటాడమ్మా నాన్న అని కూడా రాలేదు. వాడి నోటమ్మటి కూడా అసలు తనకి తెలుసా నాన్నగారికి ఇలా జరిగింది అని? అసలు ఫోటో తప్పించి వాడికి ఏం తెలియదండి. ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు నాన్న అవసరం లేకుండా మీరే అమ్మ మీరే నాన్న పెంచారు. అయితే అమ్మ నాన్న వాళ్ళు మాత్రం బాగా చూసుకున్నారండి మమ్మల్ని. నన్ను కూడా బాగా చూసుకున్నారు. ఫస్ట్ అపాయింట్మెంట్ ఎద్దనపూడిలో ఇచ్చారు ఓఎస్గా. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను రికార్డ్ అసిస్టెంట్గా చేస్తున్నాను ZPH గొల్లపల్లి హై స్కూల్లో. ముందు ఓఎస్గా చేశాను ఎద్దనపూడిలో. అక్కడ నుంచి త్రిప్రాంతకం వచ్చి మళ్ళీ త్రిప్రాంతకం నుంచి మార్కాపురం గర్ల్స్ హై స్కూల్ నుంచి మళ్ళీ ఇక్కడ గొల్లపల్లి వచ్చాను అనమాట ట్రాన్స్ఫర్ మీద. అంటే ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఒక బాబుని అది ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఫేస్ చేశానండి.
కానీ ప్రాణం అంతా ఆ బాబు మీద పెట్టుకొని బాబు కేవలం నేను బాబుతోనే ఉన్నాడు, బాబు వాడితో చాలు అనుకున్నాను. బాబుతోనే అంటే సొసైటీలో కానీ ఇంట్లో ఫ్యామిలీలో కానీ మళ్ళీ పెళ్లి చేస్తామనే ప్రెషర్ ఏం రాలేదా మీకు? వచ్చింది. కానీ మా బావగారు ఏమన్నారంటే వారసుడు పుడతాడు, ఉండనివ్వండి అంటే, ఇంకా నాకు కూడా అంటే మా సొంత మేనమామ కొడుకు అన్నమాట బావ మీ సారు సారు. అంటే నేను కూడా ఇంకా అప్పుడు మనకి అప్పుడు ఆలోచనలు ఏమి ఉండవు కదా, అప్పుడు ఇంకా నాకు అసలు జాబ్ కూడా వద్దు అనుకున్నాను నేను. అంటే మేబీ పేరెంట్స్ ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇప్పుడే భర్త చనిపోయాడు, తిను కన్విన్స్ అయింది, సో మేబీ తీయించేద్దాం అనుకున్నారు, ఇంకో లైఫ్ ఇద్దాం అనుకున్నారు. మా తమ్ముడు వాళ్ళు మా చెల్లి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, తీపిచ్చేసి అక్కకి మళ్ళీ వేరే మ్యారేజ్ చేద్దాము అని అంటే మా నాన్న మా బావగారు అంటే మా సారు వల్ల అన్నయ్య మా నాన్నకి కాళ్ళ మీద పడి బతిమలాడుకొని నాకు వారసుడు పుడతాడేమో ఉండడు, మా బావయ్యకి కూడా ఒకతే అమ్మాయి, వారసుడు పుడతాడేమో ఉండనివ్వండి మామయ్య అని నాన్నను బతిమలాడుకొని చేసి అయితే అమ్మాయికి జాబ్ పెట్టించండి అన్నాడు. కానీ నిజంగా ఆడవాళ్ళు ఎంత గ్రేట్ అనేది మీతో కూడా చూపించవచ్చు. సో ఒక యంగ్ ఏజ్, చిన్న వయసులో, సో ఇంకా ఏమి తెలియదండి అసలు నాకు అప్పుడైతే, ఏమి తెలియదు అసలుకి, లోకం అంటేనే అసలు ఏం తెలియదు. కానీ అన్నీ అనుభవించానండి. మనుషులంటే ఇలా ఉంటారా అని నాకు అప్పుడు అర్థమైపోయింది. అంటే వచ్చేవి భయంకరంగా ఉండేదండి. అసలు బయటికి వస్తేనే ముఖం చూసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళండి. కానీ గ్రేట్ మా, ఒక ఇన్ని సంవత్సరాలుగా బాబే ప్రాణం అనుకొని తనని పెంచి పెద్ద చేయాలి అనే ఉద్దేశంతో మీ జీవితాన్ని మొత్తం త్యాగం చేసి సో బ్రతుకుతూ బాబుని పెద్దవాడిని చేశారు, ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు, చదివిచ్చారు. నిజంగా మీలాంటి వాళ్ళని చూసి చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లైఫ్ అంటే ఇది, సో ఇలా ఉంటుంది లైఫ్. పిల్లల కోసం, చిన్న బాబు కోసం త్యాగం చేసి, సో సొసైటీని ఛాలెంజ్ చేసి, సో ధైర్యంగా నేను బతకగలను అని నిరూపించారు. గ్రేట్ మా. అమ్మా, ఇది కానుక కాదు, మా అందరి గుర్తుగా మీకు ఒక చిన్న, మేమందరం మీకు గుర్తుండాలి అనుకొని మీకు ఇస్తున్నది.